తెలుగు దర్శకుడు మలినేని గోపీచంద్ జాట్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ హీరో సన్నీ డియోల్తో భారీ మాస్ యాక్షన్ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రంలో రణదీప్ హుడా విలన్గా మెప్పించగా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. ఓ కిసాన్ జవాన్గా మారితే అతడిలో దేశభక్తి ఏ విధంగా ఉంటుంది? దేశం కోసం ఏ విధంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాడు అనే పాయింట్తో కథను అల్లుకొన్న తెలుగు దర్శకుడు మలినేని గోపీచంద్ ఈ జాట్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సన్నీ డియోల్ ఇమేజ్, బాక్సాఫీస్ స్టామినాకు తగిన కథను రాసుకుని స్క్రీన్ మీద చెలరేగిపోయాడనే చెప్పాలి. సారీ అనే చిన్న పాయింట్ తీసుకుని అల్లుకొన్న కథలో యాక్షన్, ఎమోషనల్ సీన్లను జొప్పించిన విధానం ఆయన ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. సన్నీ డియోల్ క్యారెక్టర్ను లో ప్రొఫైల్ నడిపించి, ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఇచ్చిన బిల్డప్, ఎలివేషన్ చాలా బాగుంది. దీంతో బాలీవుడ్లో తొలి సినిమాతోనే మలినేని గోపీచంద్ మంచి సక్సెస్ అందుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇక సన్నీ డియోల్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఆయన బాక్సాఫీస్ స్టామినా అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ సీన్ వరకు ఆయన చేసిన పెర్ఫార్మెన్స్, యాంగ్రీ మ్యాన్ యాక్టింగ్ ఈ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక విలన్ పాత్రలో రణదీప్ హుడాతో కలిసి ఆయన పోటాపోటీగా నటించారు. ఇక బబ్లూ పృథ్వీరాజ్ క్యారెక్టర్ బాగుంది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా అదరగొట్టింది. జగపతి బాబు, రవి ప్రసాద్, అజయ్ ఘోష్, దివి, సయామీ ఖేర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల పనితీరు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలర్ టోన్ కూడా చాలా బాగుంది. రిషి పంజాబీ చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సినిమాలోని కొన్ని సీన్లను భారీగా హైలైట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. వీరు నిర్మించిన తొలి సినిమానే హిట్ కావడం విశేషం. అయితే తెలుగువారికి మాత్రం ఈ సినిమా కొత్తగా లేదని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి బ్యాక్ డ్రాప్లో మాస్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగు ఆడియన్స్ ఇప్పటికే చాలా చూసేశారు. అయితే ఈ తరహా మాస్ మూవీస్ బాలీవుడ్ వారికి కొత్త కావటం, సన్నీ డియోల్ మాస్ పవర్ కి తోడవడంతో ఈ సినిమా చూసిన హిందీ ఆడియన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అంటూ బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్ చిత్రం అంటున్నారు. ఒక విధంగా ఈ చిత్రంతో బాలీవుడ్ వారికి సన్నీ డియోల్ రూపంలో మరో జై బాలయ్య దొరికేశాడు. పైగా తరుణ్ ఆదర్శ్ కూడా ఈ సినిమాకి మంచి రేటింగ్ ఇవ్వడం విశేషం. దీంతో మరో తెలుగోడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జెండా పాతడం ఖాయంగా కనపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.